సాలెపురుగును ఒక ఉదాహరణగా పెట్టి మనకి అర్థం అవడానికి అన్నిటికీ మూలకారకుడు పరమాత్మే అనే విషయాన్ని ప్రతిపాదించి నిరూపించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఏ విధంగా అనేటట్లయితే ఆయన ఎప్పుడూ ఒకడే, ఏకం. అయితే ఆయనకి అనేకం అవ్వాలనేటువంటి సంకల్పం కలిగినప్పుడు తనలో ఉన్నటువంటి విశ్వ చైతన్య శక్తిని జడరూపంగా చలనం లేకుండా ఉన్నటువంటి విశ్వయోనిలోకి దాన్ని విసర్జిస్తాడు ఆయన. అనగా దాన్ని విసర్గ అంటారు భగవద్గీతలో. సో ఆ విధంగా ఆ విశ్వ చైతన్యాన్ని విడిచిపెట్టినప్పుడు అప్పటి వరకు మహాప్రళయకాలం తర్వాత అన్ని జీవరాశులు కూడా బీజ రూపంలో జడ రూపంలో ఉంటాయి. ఎప్పుడైతే పరమాత్మ నుంచి విడుదలైనటువంటి ఆ చైతన్య శక్తి వచ్చి వాటికి తాకుతున్నదో వాటిలో చైతన్య శక్తి రావడం మొదలవుతుంది. తరువాత బ్రహ్మగారి రూపంతోనూ మూల ప్రకృతి రూపం కలిపి వీళ్ళందరూ కలిసి వాటికి స్థూలమైనటువంటి ఆకారాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ వీటన్నిటిలోనూ ఉన్నది పరమాత్మ దగ్గర నుంచి విడుదల చేయబడినటువంటి విశ్వ చైతన్య శక్తి.